ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవరిదండి ఆ పర్స్? అక్యూజ్డ్ది. అక్యూజ్డా? ఎవరండి? అదే మనోహర్ని చంపడానికి ట్రై చేసిన బ్లాక్ మ్యాన్. ఆ రోజు క్రైమ్ సీన్లో దొరికింది. అవునండి, ఆ ప్లేస్లో మీకేదో పర్స్ దొరికిందని రాథోడ్ కూడా చెప్పాడు. మీరు ఆ పర్స్ని పోలీసులకి ఎందుకు ఇవ్వలేదు? ఈ పర్స్ పోలీసులకు ఇస్తే ఆ బ్లాక్ మ్యాన్ అలర్ట్ అవుతాడు. అందుకే నేనే సీక్రెట్గా ఎంక్వైరీ చేస్తున్నాను. ఆ పర్స్లో ఏముందండి? అతనేదో పేషెంట్లా ఉన్నాడు. కొన్ని మెడికల్ స్లిప్స్ ఉన్నాయి. వాటిపై తన పేరు లేదు, కానీ ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంది. ఆ ఫోటో ఎవరిదండి? తెలీదు. దీన్ని బీరువాలో భద్రంగా దాచు. అమ్మ ఫోటో అంటే ఇది ఇది నాన్న పర్స్. అంటే ఆ బ్లాక్ మ్యాన్ నాన్నేనా? అక్కని చంపింది మనోహరి అని తెలుసుకొని నాన్న బ్లాక్ మ్యాన్ వేషంలో మనోహరిని చంపాలనుకున్నాడా? ఎంత పని చేస్తున్నావు నాన్న? ఈ పర్సులో అంత రిస్క్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు? ఈ విషయం ఆయనకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? బాగి, ఆ పర్స్ని ఎందుకు బయటికి తీసావు? అది కబోర్డ్ సర్దుతుంటే కింద పడిందండి. ఓకే, దాన్ని లోపలే పెట్టు. అది బయటికి రాకూడదు. ఆ బ్లాక్ మ్యాన్కి సంబంధించిన ఎవిడెన్స్ మన దగ్గర ఉందని తెలిస్తే తను అలర్ట్ అవుతాడు. పట్టుకోవడం కష్టం అవుతుంది. బాగి,
ఏమైంది బాగి? ఈ ఇన్వెస్టిగేషన్ అది నీకు ఇబ్బందిగా ఉందా? అయ్యో అదేం లేదండి. సరే ఇలా రా, కూర్చో. బాగి, ఈ టైంలో నిన్ను ప్రశాంతంగా ఉంచాలి, కానీ మనోహరి కోసం ఈ ఇన్వెస్టిగేషన్ తప్పట్లేదు. ఇదంతా ఆ బ్లాక్ మ్యాన్ దొరికే వరకే. ఆ తర్వాత ఏ టెన్షన్ ఉండదు. ఏమండి, అతని గురించి ఇంకేమైనా తెలిసిందా? ఇంకా ఏం తెలియలేదు బాగి. తన ఫింగర్ ప్రింట్స్, తన బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఒక 60-65 ఏజ్ మధ్యలో ఉంటాడు. అంటే ఇంచుమించు మీ నాన్నగారు ఏజ్ ఉన్న వ్యక్తి అనుకో. అంత వయసు పైబడ్డ మనిషి, పైగా పేషెంట్. మనోహర్ని చంపాల్సిన అవసరం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అతని ఇంటెన్షన్, మోటివ్ ఏంటో తెలిస్తే తనని ఈజీగా పట్టుకోవచ్చు. అతను దొరికితే ఏం చేస్తారండి? అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తాను. అంత పెద్ద ఆయనకు కూడా జైలు శిక్ష వేస్తారా? బాగి, నేరం ఎవరు చేసినా నేరమే, శిక్ష అనుభవించక తప్పదు. అంటే అతను ఏ కారణంగా ఈ పని చేయాలనుకుంటున్నారో మనకు తెలియదు కదండి. ప్రతి నేరస్తుడికి ఒక కథ ఉంటుంది. ఆ కథతో చట్టానికి పని లేదు. అతనికి అన్యాయం జరిగుంటే చట్టపరంగా న్యాయం కోరాలి, అంతే తప్ప చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు కదా. అంటే రేపు నాన్న దొరికిపోతే జైలుకి వెళ్తాడా? హత్యా ప్రయత్నం అంటే చాలా సంవత్సరాలు శిక్ష వేస్తారు. దేవుడా, నాన్నని ఎలా కాపాడుకోవాలి? అసలు ఎందుకు ఇంత పిచ్చి పని చేశారు? బాగి, బాగి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. అవును, మీ నాన్నగారు ఎలా ఉన్నారు? దీపావళికి వస్తానని చెప్పి రాలేదు. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? అది సరే, ఒకసారి ఆయనకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు. 4 రోజులు ఉండి వెళ్తారు. ఏంటి, నువ్వు చేస్తావా, నేను చేయనా? నేను చేస్తానండి. సరే, ఇప్పుడే చేసి మాట్లాడు.